హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి అప్డేట్స్ అయితే చూద్దామండి. గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్, గ్రూప్-2 నోటిఫికేషన్. మరి ఆర్థిక శాఖ నుంచి అనుమతులు లభించినా కూడా ఎందుకు మరి ఏపీపీఎస్సి విడుదల చేయడం లేదు అనేటువంటి ప్రశ్న సగటు అభ్యర్థులందరికీ ఉన్నటువంటి సాధారణమైనటువంటి క్వశ్చన్ అండి. సో దీని గురించి అయితే మనము డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా 3295 ఖాళీలు ఎక్కడ అంటూ మరి ప్రభుత్వము యూనివర్సిటీలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు గాను ఈ యొక్క అప్డేట్ అయితే ఇచ్చింది. కేవలము 1 వీక్లోనే మరి నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము ఎందుకు మాట మార్చింది అంటూ ఒక అప్డేట్ ఉంది. అన్నీ కూడా చూసేద్దాము. ఓకే, సో ముందటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఏపీపీఎస్సి గ్రూప్-2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకుని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా, సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా, ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. సో మొదటి అప్డేట్ చూసినట్లయితే ఎస్ఐ ఉద్యోగార్థులకు 14-15వ తేదీల్లో తుది రాత పరీక్ష అంటూ ఇక్కడైతే మనకు అప్డేట్ అయితే ఉందండి. విశాఖ, ఏలూరు, గుంటూరు, కర్నూలు కేంద్రాలుగా ఏర్పాట్లు, ముగిసిన ఫిట్నెస్ పరీక్షలు, ఫలితాల కోసం అభ్యర్థుల నిరీక్షణ. సో ఒకవైపు ప్రభుత్వం మరి పోలీస్ శాఖ ఈ యొక్క ఎస్ఐ తుది పరీక్షల యొక్క ఏర్పాట్లను చూస్తూ ఉంటే మరి నిరుద్యోగ అభ్యర్థులు మాకు తప్పకుండా 2 నుంచి 3 నెలల ప్రిపరేషన్ టైం కావాలి అంటూ భారీ ఎత్తులో మరి ఆందోళనలు అయితే చేస్తుండడాన్ని మనమైతే చూడవచ్చు. సో ప్రభుత్వము అంటే చాలామంది అభ్యర్థులు ఒక 90% అభ్యర్థులు కూడా మాకు పోస్ట్ పోన్ కావాలి, చదవడానికి ప్రిపరేషన్కి టైం లేదు అంటూ అభ్యర్థులైతే మరి ఈ యొక్క తేదీలను మార్చాలి, 2 నుంచి 3 నెలల టైం ఇవ్వాలి అంటూ మరి ప్రభుత్వాన్ని వేడుకోవడం అయితే జరిగింది. మరి ప్రభుత్వం దీనిపైన ఎలాంటి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఎలాంటి చర్యలు తీసుకుంది పోగా సో మరి తుది పరీక్షకు రాత పరీక్షకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. సో సన్నద్ధమా ఎలా అంటూ భారీ ఎత్తులో ఆందోళన చేయడాన్ని మనం చూడవచ్చు. విజయనగరంలోని కలెక్టరేట్ వద్ద ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నటువంటి అభ్యర్థులు అంటూ మనకైతే తెలుస్తుంది. సో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి 6 నెలల వరకు మరి ఎలాంటి అప్డేట్ లేకుండా అలాగే ఉంచినటువంటి ప్రభుత్వము సో ఇప్పుడు అంత తొందరగా ఎందుకు మళ్ళీ ఫిట్నెస్ పీటీ అయిపోగానే కండక్ట్ చేస్తుంది అంటూ తెలియజేస్తున్నారు. మరి గతంలో 45 రోజుల టైం అయితే ఇచ్చారు. ఇప్పుడు కేవలము 10-15 రోజులు మాత్రమే టైం ఉంటే మా ప్రిపరేషన్కి ఏ విధంగా సరిపోతుంది అంటూ ఇక్కడైతే నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనమైతే చూడవచ్చు. మరి నిరుద్యోగ అభ్యర్థుల యొక్క ఆందోళన పరిగణనకు తీసుకొని కనీసం 2 నెలలైనా టైం ఎక్స్టెండ్ చేయాల్సిందిగా మరి ప్రభుత్వాన్ని అయితే కోరుకుందాము. నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే ఇది మాట తప్పడం కాదా అంటూ ఒక అప్డేట్ అయితే ఉంది. ఇప్పటికీ తెలియని యూనివర్సిటీ పోస్టుల లెక్క, 42 రోజుల క్రిందటే రావాల్సిన నోటిఫికేషన్లు ఆగస్టు 23న ఇస్తామని షెడ్యూల్. ఇప్పుడు నోటిఫికేషన్ల పైన మౌనం అంటూ తెలుస్తుందండి. మరి 3295 పోస్టుల భర్తీ అనగానే నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తాయి. యూనివర్సిటీల్లో చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ రాబోతుంది. సో ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థులకు మళ్ళీ నిరాశే మిగిల్చడం అయితే మనమైతే చూడవచ్చు ఇక్కడ. ఓకేనా,
మరి దీనిపైన ఎప్పుడు ఇంకా ఒక క్లారిటీ వస్తుంది అనేది అయితే తేలాలి. మరి ఉన్నత విద్యామండలి సక్రమంగా రేషనలైజేషన్ లేకపోవడం వల్లే పదే పదే పోస్టుల లెక్కలు మారుతున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మండలిలో కీలకంగా వ్యవహరించే అధికారులు రేషనలైజేషన్ బాధ్యతలు అప్పగించగా వారి నిర్లక్ష్యంతో ప్రక్రియ జాప్యమవుతుందని అధికార వర్గాలు అంటున్నాయి. పైగా అదనపు ఖర్చు చేసి మరీ రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామని, అంత చేశాక ఆ జాబితా తప్పుల తడకగా మారిందని ఇక్కడైతే తెలుస్తుంది. అందువల్లే మొదట జీవోలు ఇచ్చిన 2 వారాల్లోనే పోస్టులపై మళ్ళీ సవరణల జీవోలు జారీ చేశారు. ఇప్పుడు మరోసారి కూడా లెక్కలు మారుతాయనే ప్రచారం జరుగుతుంది. ఇదే విధంగా కొనసాగితే ఇప్పట్లో పోస్టుల భర్తీ జరిగే అవకాశం లేదన్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు. సో మరి ఏ ఒక్క నోటిఫికేషన్ పైన కూడా ప్రభుత్వము ఇచ్చిన మాట పైన నిల్చోకుండా పదే పదే మరి పోస్ట్ పోన్ చేస్తుండడము నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అయితే ఎప్పుడో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసి జనవరి ఎండింగ్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేసి ఏప్రిల్లో మరి పరీక్షలు కూడా కండక్ట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది ప్రెస్ మీట్లో. కానీ అది గడిచిపోయి 6 నెలలు దాటుతున్నా కూడా ఇంకా దానిపైన ఎలాంటి ఉలుకు పలుకు లేకుండా మరి ప్రభుత్వం అయితే ఎలాంటి చర్య తీసుకోవడం లేదు. ఆల్రెడీ ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ వాటిని బంద్ చేసి ఓకేనా ఆ ఉద్యోగాలు మానేసి కూడా మరి ఈ ఉద్యోగాలను ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అన్యాయం జరిగినట్లుగానే చూడవచ్చు. మరి నెక్స్ట్ మంత్ ఇస్తారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. మరి నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లోనే ఇవ్వాలని అయితే కోరుకుందాము. Group-2 పైన కూడా ఇదైతే చాలా చాలా అన్యాయంగా చెప్పుకోవచ్చు. 4.5 సంవత్సరాలుగా దాదాపు 5 సంవత్సరాలుగా వేచి చూస్తున్నటువంటి అభ్యర్థులు మరి ఎప్పుడైతే Group-2 సిలబస్ విడుదల చేశారో వెంటనే నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, అప్పుడు రాలేదు. ఓకేనా. మరి సిలబస్ తర్వాత ఆర్థిక శాఖ అనుమతి లభించింది. అది అయిపోయిన వెంటనే వితిన్ 48 అవర్స్లోనే నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పిన ప్రభుత్వము మరి వాటికి కూడా మొండి చేయి చూపించడం అయితే చూడవచ్చు. ఇప్పుడు మళ్ళీ అన్ని ఉద్యోగాలకు నాట్ ఓన్లీ ఈ యొక్క Group-2 సచివాలయం అండి, ఈచ్ అండ్ ఎవ్రీ జాబ్కి సంబంధించి అన్ని పెండింగ్లోకి పోయే అవకాశం ఉంటుంది. ఎందుకు? ఏజ్ జీవో అనేది మరి ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ఓకేనా. ఏజ్ జీవో కోసం మళ్ళీ మనం అందరం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఓకేనా. మామూలుగా అయితే 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే ప్రభుత్వం రిలాక్సేషన్ ఇచ్చేసి దాన్ని 42 వరకు కూడా పెంచి జీవో జారీ చేయాలి. అలా అయితేనే దాని ప్రకారం నోటిఫికేషన్ జారీ చేస్తారు. మరి ఎప్పుడు ఈ జీవో జారీ చేస్తారు, ఏజ్ జీవో ఎప్పుడు నోటిఫికేషన్లు వస్తాయనే దానిపైన మాత్రం క్లారిటీ లేదు. ఒకటి మాత్రం వాస్తవం అండి, ఎన్నికల ముందు అన్ని నోటిఫికేషన్లు విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా మరి సమాచారం అయితే ఉంది ఫ్రెండ్స్. ఎలక్షన్ కోడ్కు ముందే మనకు అన్ని నోటిఫికేషన్స్ భర్తీకి సంబంధించి విడుదలవుతాయి. కాబట్టి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రిపరేషన్లో ఉండండి. ఎవరు కూడా మరి ప్రిపరేషన్ని పక్కన పెట్టకండి. ఓకేనా. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఎవరైనా కోర్స్ కనుక తీసుకోవాలి అనుకుంటే తక్కువ కాస్ట్లో అండి, నిరుద్యోగ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని చాలా తక్కువ కాస్ట్లో అందిస్తున్నాము. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. మీ ఇంటి దగ్గరే ఉండి ఎన్నిసార్లు అయినా వీడియో చూడవచ్చు, టెస్ట్ సిరీస్లు కూడా ప్రాక్టీస్ చేయవచ్చు. ఓకే. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. బై. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఏపీ జాగ్రఫీ 26 జిల్లాల సమగ్ర సమాచారము టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ని అయితే మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ప్రారంభ ఆఫర్ కింద కేవలం 99 రూపాయలకే అందజేస్తున్నాము. 100% సబ్జెక్ట్ అనేది ఇందులో కవర్ కావడము జరుగుతుంది. 4 టెస్టులు మన యాప్లో ఉచితంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 4 టెస్టులు రాసి మీకు నచ్చితేనే తీసుకోండి. కంప్లీట్గా అండి, డైరెక్ట్ బిట్స్ ఉండవు ఏవి కూడా. ఆల్మోస్ట్ 2 లైనర్స్, 3 లైనర్స్, 4 లైనర్స్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయండి.